హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీలో కీలక అంశాలు బయటకొచ్చాయి. 250 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. బ్యాంకు లాకర్స్ లో 18 తులాల బంగారాన్ని అలాగే 250 కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు తెలిపారు. అలాగే నవీన్ కుమార్ అరెస్టుతో పాటు మరో 3 బినామీలు కూడా ఉన్నారని వెల్లడించారు అధికారులు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్నామని, ఉన్నతాధికారుల పాత్రపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 250 కోట్ల ఆస్తులు గుర్తించాం. ఇక ప్రైవేట్ లెక్కల ప్రకారం చూస్తున్న దాదాపు 500 పైగానే కోట్ల ఆస్తుల అక్రమాస్తులు ఆయన గుర్తించడం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇక ఎవరైతే ఈ శివబాలాజీకి సహకరించిన ఉన్నతాధికారుల పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నాము. అంతేకాకుండా బ్యాంక్ లాకర్స్ లో ఏదైతే 18 ఇంట్లో దొరికిన 3 కిలోల బంగారు, 90 లక్షల క్యాష్ కాకుండా ఆ బ్యాంక్ లాకర్ లో 18 తులాల బంగారం, ఒక బతుకు అనేది గుర్తించడం జరిగింది. అలాగే ఈయన కంపెనీలు రియల్ ఎస్టేట్ ఏదైతే పెట్టుబడులు పెట్టాడో